యేసుక్రీస్తు పునరుద్ధానపు శుభములు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ఈ దినము శుభదినము. ఈ దినమే కాదు, ప్రతి ఒక్క వారము కూడా శుభదినము, పునరుద్ధానపు దినము. మరి సంవత్సరంలో ఈ యొక్క పునరుద్ధానపు దినము మనకెంతో ఆశీర్వాదపు దినము, విజయోత్సాహ దినము. మరి ఈ దినాన్ని చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము చూసినప్పుడు ఇక్కడ 45వ కీర్తన మొదటి వచనములో ఈ విధంగా రాయబడి ఉంది: ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలమవలే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నిజంగా ఈ మాట ఈరోజుకి చాలా సరిపడిన మాట. నిజంగానే ఈరోజు అనేక మంది క్రైస్తవ హృదయాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగుతున్నటువంటి శుభదినము. మరి లెంట్లో 3 వారాలు ముఖ్యమైనటువంటి వారాలుగా పరిగణిస్తారు. ఒకటి మట్టలాదివారం అయితే, రెండవది శుభ శుక్రవారము, మూడవదిగా చివరిగా లెంట్లో చివరి ఆదివారము ఈ పునరుద్ధానపు దినగా అతి ముఖ్యమైనదిగా పరిగణలోకి తీసుకొనవచ్చును. మరి ఈ దినాన మనము ఈ లెంటలోని చివరి పునరుద్ధానపు దినము దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని ఇంతవరకు ఆరాధించి స్తుతించి ఉన్నాము. అయితే ఈ దినాన మనం ధ్యానించుటకు మన ముందు వాక్యము ఉన్నది. ఆ వాక్యాన్ని మొట్టమొదటగా మనం చూసినప్పుడు నిర్గమ కాండము 1 నుండి 11 వచనాలు. అప్పుడు మోసేయు ఇజ్రాయేలును యెహోషువను గూర్చి ఈ కీర్తన పాడిరి: యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ వచనము ఎందుకు చదువుతున్నామంటే, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచి ఆ ఫరో చేత హింసింపబడి వారు ఫరో నుంచి విడుదల పొంది వారు ఆ మార్గములో నడుస్తున్నప్పుడు ఆ సముద్రములో ఫరో యొక్క సైన్యాన్ని, వారి రథములను రౌతులను, శత్రు సమూహాన్ని ముంచివేసి తన హత్తుకుని తీసుకొచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు ఆ సముద్రమును దాటించినప్పుడు వారు తంబుర సితారాలను తీసుకుని నాట్యముతో ఈ స్తుతి గీతం పాడుతూ ఉన్నారు. వారు కూడా పునరుద్ధానులే అని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. ఎందుకంటే ఆ సముద్రంలో వారు సజీవంగా దాటి అవతల నుండి యువతలకి సముద్రం మధ్యలో నడిచి వారు ఎక్కడ చేరంట? యువతలకి చేరి ఉన్నారు. కానీ వారిని చంపడానికి వచ్చినటువంటి శత్రువులు మాత్రము ఎక్కడ చనిపోయారు? సముద్రంలో కలిసిపోయారు. ఇక్కడ దీన్ని జ్ఞాపకము చేసుకోవడంలో ఒక అర్థం ఉన్నది. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు ఈ కీర్తన సంతోషముతో ఒక దివ్యమైన సంగతిని వారు జ్ఞాపకము చేసుకుని ఈ మరణపు మార్గములో మమ్మల్ని మరణమును తప్పించి మమ్మల్ని మరణము నుండి రక్షించి
పునరుద్ధానులుగా ఈ చివరికి చేర్చి ఉన్న ప్రభుకి స్తోత్రమని వారు యెహోవాకు స్తుతిగానము చేసు యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము అని వారు ఉత్సాహించి పాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము చూసినప్పుడు మరి ప్రభువారు పాపమును శాపమును పాతాళంలో విడిచి తన ప్రాణమును పునరుద్ధానముతో ఆయన తిరిగి లేచినటువంటి ఈ రోజుని మనం జ్ఞాపకము చేసుకుంటూ మరి తన ప్రాణాంతముగా భావించినటువంటి ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా ఆ యొక్క పాప శాపము నుండి, కన్నీళ్ళ నుండి, కష్టము నుండి కడవరకు చేర్చి జీవాన్ని వసగాడు, అదేవిధంగా ఈరోజు మనకి మన పాపాన్ని శాపాన్ని తీసివేసి తన ప్రాణాన్ని దానముగా ఇచ్చి ఆయన సమాధి చేయబడి సమాధిలోంచి పునరుద్ధానుడుగా లేచి ఆయన సజీవుడై ఆయన్ని ఎంబడించిన వాళ్ళకి కనబడినటువంటి రోజు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా స్తుతిస్తూ ఉంటే ఈరోజు మనము ఏ విధంగా స్తుతించాలి, మనము ఏ విధంగా ఆరాధించాలి? మనం ఇంకా చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 118వ అధ్యాయము మరి 14 నుంచి 17 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మరొక ఉత్సాహ వాక్యము మనకి కనబడుతుంది. 118వ కీర్తన గ్రంథం 118వ అధ్యాయము, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. యెహోవా యెహోవా నా దుర్గమును గానమును, ఆయన నాకు రక్షణాధారమాయను, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సహస్ర కార్యములను, యెహోవా దక్షిణాస్తము ఏం చేద్దంట? సహస్ర కార్యాలు చేస్తుంది. యెహోవా దక్షిణాస్తము, యెహోవా దక్షిణాస్తము ఏం చేస్తుంది? సహస్ర కార్యాలు చేస్తుంది. ఆ రోజు ఆయన దక్షిణాస్తము ఇజ్రాయేల్ ప్రజల్ని సముద్ర ప్రయాణం నుండి దాటిస్తే వారు ఉత్సాహగానముతో వారు గుడారంలో ఉత్సాహగానము చేస్తూ ఉన్నారు. నీతిమంతుల గుడారంలో ఏమి వినపడుతుందంట? ఉత్సాహ సునాదం వినపడుతుంది. ఈరోజు మన గుడారంలో ఏమి వినపడాలి? ఉత్సాహ సునాదం వినపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన పాపాన్ని శాపాన్ని తీసివేసి ఆయన పునరుద్ధానుడుగా మరణపు ముందుని విలిచి సమాధి తెరవబడి పైకి లేస్తే యేసు క్రీస్తును స్తుతిస్తూ మనం ఏం చేయాలంట? ఉత్సాహగానము మన గుడారంలో వినిపింప చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడి మన నీతిమంతులుగా తీర్చబడి మరి మనమును పరిశుద్ధుల లెక్కల్లో ఉన్నాము కాబట్టి, నీతిమంతుల లెక్కలో ఉన్నాము కాబట్టి పాపులమైన మనకు పరిహారము చెల్లించి మనల్ని నీతిమంతులుగా చేర్చి ఆయన నీతిమంతుల గుడారంలో ఏమి వినపడదంట? ఉత్సాహ సునాదము వినపడద్దంట. యెహోవా హస్తము సహస్ర కార్యాలు చేస్తుంది. ఆయన హస్త బలము వారిని సముద్ర మార్గంలో నడిపించి సముద్రములో 6 నెలగా చేసి 6 నెలల్లో వాళ్ళ రథాలు గుర్రాలు వారు నడిచి వెళ్ళుటకు మార్గం ఏర్పరిచిన దేవుడు ఈరోజు తన కుమారుడిని యేసు క్రీస్తు వారు సమాధిని తెరిచి ఆయన్ని లేపి ఉన్నాడు సజీవంగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం చేయవలసింది ఏంటంటే ఉత్సాహ సునాదము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అంతటా క్రీస్తు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు చేయబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పునరుద్ధానుడిగా లేచాడు. క్రీస్తు పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన నమ్మిన మనము, ఆయన్ని రక్తంతో కడగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, ఆయన పునరుద్ధానంలో మనము కూడా పాలి భాగస్తులుగా ఉంటాము. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తే. ఆయన నమ్మిన మనము మృతి పొందితే ఆయన క్రీస్తు అయినటువంటి దేవుడు ఎక్కడ కూర్చున్నాడంట? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి నమ్మిన మనమల్ని తీసుకెళ్తానికి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనమును పునరుద్ధానులుగా లేస్తాము. సజీవులుగా ఉన్న మనము సజీవంగానే ఎత్తబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి కృపను ఎవరికి ఇచ్చాడంటే యేసుని వెంబడించినటువంటి నీతిమంతులకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరి ఈ లెంట దినాల్లో, ఈ 3 ముఖ్యమైన దినాలలో చివరిది పునరుద్ధానపు దినము. ఈ పునరుద్ధానపు దినంలో మనం ముందుగా మట్టలాదివారం గురించి మనము చెప్పుకున్నాం. మంచి శుక్రవారం గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ దినము పునరుద్ధానముది 3వ లెంట్ కాలంలో అతి ముఖ్యమైనటువంటి మరి దినంగా మనము తలంచాలి. ఇప్పుడు మనము ధ్యానించినది పునరుద్ధానము గురించి. వాటిలో చివరిదైన పునరుద్ధాన ఇది చివరి రోజు. ఇంతవరకు ఆ దినములన్నిటిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థనలో జరిగించాం. అలాగే మనలాగన ఎంతోమంది నీతిమంతులు ప్రభువుని వెంబడించిన వారు మరి పరిశుద్ధమైన దేవాలయంలో వారి యొక్క పవిత్రమైన ప్రార్థనలు దేవునికి మరి వినిపించి ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకుని ఈరోజు సువార్త సునాదముతో దేవుణ్ణి ఆరాధించువారుగా ఉంటూ ఉన్నారు. డిసెంబరు 25వ తారీఖుని ప్రజలందరూ కూడా మరి దాన్ని మార్పు లేకుండా జరుపుకుంటారు. అయితే ఈ పునరుద్ధానపు పండగ, ఈస్టర్ పండగని మరి దానికి ఒక డేటు అనేది మరి స్థిరపరచలేదు కానీ, నిర్ణయించలేదు కానీ ఈ డేటు అనేక రోజులు మారుతూ వస్తుంది. ఏ రోజు ఏది వచ్చినా శుక్రవారం అనేది మాత్రము ప్రభువుని సిలువేసిన దినంగా పరిగణిస్తాము. పునరుద్ధానపు ఈస్టర్ దినాన్ని ఆదివారంగానే మనము పరిగణిస్తాము. ఈ ఆదివారం ఈస్టర్కి మార్పు లేదు, గుడ్ ఫ్రైడేకి శుక్రవారము మార్పు లేదు, అలాగే క్రిస్మస్కి 25వ తారీఖు మార్పు లేదు. అయితే దీన్ని మనము పరిగణించుకోవడానికి క్రీస్తు శకము 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ దీన్ని నిర్ణయించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అయితే పునరుద్ధాన దినము ఇంగ్లీష్లో ఈస్టర్ అంటారు. ప్రభువు తన మరణ పునరుద్ధానాల గురించి పలుమార్లు తన శిష్యులతో ప్రస్తావన చేసి ఉన్నాడు. మరణ పునరుద్ధానాల గురించి మరి ప్రవక్తలు కూడా ప్రవచించి ఉన్నారు. అది లేఖనములలో లిఖించబడి మనకు వినిపించబట్టకు ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చింది. అయితే ఈ దినాన మనము మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి 3వ దినాన లేచుట నిశ్చయము. మృతుల్లో నుండి దేవుడు అతన్ని లేపెను అని రాయబడి ఉంటుంది. ఎక్కడంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఎవరిని లేపాడు? క్రీస్తుని.
యేసుక్రీస్తుని ఎక్కడి నుంచి లేపాడంట? మృతుల్లోంచి మృతి పొంది సమాధిలోనే ఉండటానికి వీల్లేదు, కానీ మృత్యుంజయుడిగా ఉండాలని దేవుడు తన కుమారుణ్ణి సమాధిలో నుంచి లేపాడు. ఎందుకంటే ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పిన ప్రకారంగానే ఆయన ఆనందాన్ని మనకని పంచుటకు ఆయన బాప్తిసములో నుండి ముంచబడి ఎలాగైతే లేపబడ్డాడో అలాగనే మన పాపములన్నిటినీ ఆ యొక్క సమాధిలో కప్పిపెట్టి మృత్యుంజయుడుగా ఆయన పైకి మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఆనందముతో లేపి ఉన్నాడు. ఆ ఆనందం ఈరోజు మనకనే అనుగ్రహింపబడింది. కాబట్టి ఆయన ఆరాధించుటకు ఆయన ఆలయంలోనికి చేరి ఆయన ఆరాధించుచున్నాము. ఆయన ఎలా చెప్పాడో అలాగే మృత్యుంజయుడై లేస్తానని ప్రభువు చెప్పిన మాటలు మరొక మనసులో ఉంచుకున్నది ఎవరు? ఒక దివ్యమైన సంగతిని మనసులో ఉంచుకున్నది మగ్దలేనే మరియా. మనమైతే ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటాము, కానీ అవి బయటికి వెళ్ళాక మర్చిపోయి మనము యథారాజా తథాస్థితి అన్నట్టుగానే ఎప్పుడూ ఆ పాత పనులనే చేస్తూ ఉంటాము. ఆయన పరిశుద్ధంగా మనము ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణము కూడా ఆయన ప్రార్థించినప్పుడు మరి పాత జీవితానికి బదులుగా కొత్త మార్గాల్ని, కొత్త మాటల్ని మనకి నైపుణ్యంగా ఆయన మన చెవులకు వినిపిస్తున్నా అవి అక్కడే విడిచిపెట్టి మన పాత స్వభావాన్ని మనము అనుసరిస్తూ ఉంటాం. ఇక్కడ మగ్దలేనే మరి అలా కాదు. ఆయన చెప్పిన మాటల్ని ఆమె హృదయంలో తలపోసుకుంటూ ఆమె ఉదయమునే లేచి ఎక్కడికి వెళ్ళిందంట? అందరికన్నా ముందుగా సమాధి వద్దకి వెళ్ళినట్లుగా మనము చూడగలము. 3.5 సంవత్సరములు ప్రభువు చేత తర్పీదు పొందినటువంటి శిష్యులు ఎవరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. కానీ మగ్దలేనే మరియా, 7 దెయ్యాలు పట్టినటువంటి మరియా ప్రభువుని తన హృదయంలో ఉంచుకుని తాను బోధించినటువంటి మాటల్ని ఆమె అనుసరిస్తూ ఆయన లేస్తాడని చెప్తే ఆయన ఎదుర్కొంటకు ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియ కంటే ముందుగా పునరుద్ధానుడైన ప్రభువును దర్శించలేకపోయారు ఎవ్వరూ కూడా. గదిలో కూడి ఉన్న శిశుడికి మగ్దలేనే మరియే ఆయన లేచి ఉన్నాడు, ఆయన అక్కడ లేడు అని చెప్పినప్పుడు పెద్దవాడైన పేతురు, చిన్నవాడైన యోహాను ఎంటబెట్టుకుని సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేడని మరి ఈ పెద్దవాడైన పేతురు, చిన్నవాడైన యోహాను తిరిగి వచ్చేసారు. కానీ మగ్దలేనే మరియా అక్కడే సమాధి వద్ద వెతుకుతూ ఉన్నది. ఆయన చెప్పాడు, ఎదికే వారికి నేను దొరుకుతానని చెప్పాడు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో తోసివేనని చెప్పిన దేవుడు నిశ్చయంగా వెతుకుతున్న మగ్దలేనే మరియకి దొరికాడు. ఇక్కడ చూడండి అక్కడ ఏం జరిగిందో. మగ్దలేనే మరియ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనము తెలుసుకుంటాం, మంచిది. ఆమె గలిలయ సముద్ర తీరం సమీపంగా ఉన్న మగ్దలా గ్రామవాసి. అయితే గలిలయ నుండి యెరూషలేము వరకు యేసుని వెంబడించిన మహిళా మండలిలో ఈమె యొక్క మరి ప్రముఖురాలుగా మనము చెప్పుకొనవచ్చును. ప్రభు యొక్క శిలువ సమాధి పునరుద్ధానాలకు సాక్షిగా ఉన్న స్త్రీ మగ్దలేనే మరియా అని మరి 4 సువార్తలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 7 దెయ్యాల బారిన పడి యేసు క్రీస్తు చేత విడుదల పొంది యేసుని వెంబడించుటయే గాక ఆమెకున్న ఆస్తిపాస్తులన్నిటినీ కూడా అమ్మి యేసు క్రీస్తు పరిచర్యలో ఉపయోగించినటువంటి, ఉపసారము చేసినటువంటి స్త్రీ ఈ మగ్దలేనే మరియా. అయితే ఈ మగ్దలేనే మరియా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు హన్నాకు మంచి సాహసం ఉన్నట్టుగా మగ్దలేనే మరియకు సమాజంలో మంచి స్థానం ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినప్పుడు ఈ యొక్క మరి సంగతి మనకి తెలుస్తుంది.
12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టుకొనిన కొందరు స్త్రీలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు, హేరోదు యొక్క గుహ నిర్వాహకుడగు కూజా భార్యగు అహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. చూసారా, 7 దెయ్యములు పట్టిన మగ్దలేనే మరియా, ఈ మరియా యేసుని ఎంబడించట్లో నిండా మొట్టమొదట ఉన్నది. యేసుక్రీస్తు లేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆమె మరి సమాధి వద్దకి వెళ్ళినట్టు అక్కడ వెతుకుతున్నట్లు మనం చూడగలము. ప్రభువును సిలువేసినప్పుడు కూడా ఎదురుగా నిలబడినటువంటి స్త్రీలలో ఈ మగ్దలేనే మరియా ఆయన ముందర ఉన్నట్టుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో ఉంటుంది. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఎవరున్నారంట? ఎక్కడ ప్రభువుని సిలువేసినప్పుడు కూడా ఈమె ఆయన ముందర ఉన్నట్టుగా మనం చూడగలము. ప్రభు భుజాల మీద సిలువ మోసి కొరడాలతో కొట్టుచున్నప్పుడు కలవరి మార్గంలో నడుచు వెళ్ళిన యేసు వెనక ఉండిన స్త్రీల్లో ఈ మగ్దలేనే మరియ కూడా ఉన్నట్లు మనము చూడగలము. యేసు లేచాడని దూత చెప్పిన వార్త విన్న వారిలో మగ్దలేనే మరియ మొట్టమొదట ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు ఈ సంగతి మనకు తెలుస్తుంది. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారా అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. వెళ్ళి రండి, ప్రభువును పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ధైర్య సాహసాలతో చీకటిలో సమాధి వద్దకు వెళ్ళటానికి ఎంతో సాహసం చేసి ఎంతంట ధైర్యంతో ఎక్కడికి వెళ్ళిందంట? మరి సమాధి వద్దకి చేరి యేసుని వెతుకున్నట్లుగా చూస్తున్నాము. అక్కడ మరి సమర్పణ కావాలి. సమర్పణ ఉన్నవారే సాహసము చేయగలరు. ఈ సాహసం చేయగలిగినటువంటి మనుషుల్లో మగ్దలేనే మరియా ముందు ఉన్నట్టుగా మనము చూడగలము. కానీ ఆమె సమాధి వద్దకు వచ్చేసరికి సమాధి రాయి తొలగింపబడి ఉన్నది. కావాలనుకున్న వారు కనబడిపోయినప్పుడు కలత చెందుతారు మనుషులు. అలాగే మగ్దలేనే మరియ కూడా కలత చెందుతూ ఆయన నిరాశతో ఎవరికైనా ఏంటంటే మరి ఆ నిరాశతో వెతుకుతున్నప్పుడు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఎంతో ఆశతో వచ్చిందో అంత నిరాశతో వెనదిరిగి వెళ్ళి శిష్యులతో చెప్పినట్టుగా మనం చూసాము. అయితే ఇక్కడ మరి మన ప్రభువు అని వాడిని పదము గమనించగలము. మరియు చూడండి, ఆయన కొరకు అటు ఇటు ఏడ్చుచు ఆ సమాధి వద్దే తిరిగి ఉందంట. ఏం చేస్తుంది? మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఆయన లేకపోగా ఆమె తిరిగి ఎక్కడికి వెళ్ళింది? ఆయన శిష్యులకు చెప్పడానికి వెళ్ళింది. ఆల్రెడీ సమాధి తెరవబడి ఉందని చెప్పి మరి అక్కడ పేతురు యోహాను ఎంట పెట్టుకుని వచ్చింది. కానీ పేతురు యోహాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియ సమాధి వద్దే వెతుకుచు ఉన్నది. చేయలేదు. ఆశ గల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు అన్నట్లుగాని మగ్దలేనే మరియ యొక్క ఆశని ఇక్కడ తీర్చాడు దేవుడు. అయితే అక్కడ ఆమె ఆశను గమనించిన ప్రభు ఆమెతో ఆప్యాయంగా మరియా అని పలకరించాడు. వెంటనే
మగ్దలేనే మరియ రబ్బుని అని పిలుస్తుంది. ఆ మాటకి అర్థం ఏంటి? బోధకుడా అని అర్థము. వెంటనే ప్రభు స్వరాన్ని గుర్తుపట్టింది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి అనే మాట ఇక్కడ నెరవేరింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాట ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని పరిశుద్ధ భూషణాలతో. ఎలాగంట? పరిశుద్ధ భూషణాలతో. ఇప్పుడు నీవు అలంకరించబడి ప్రభు కోసం సిద్ధంగా ప్రయాణము చెయ్యాలి. ఆ మాట చదువుదాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ ఏలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఇక్కడ ప్రభువు ముందే లేచాడు. ప్రభువుని వెతుకుచున్నటువంటి మగ్దలేనే మరియను చూసి మరియా అన్నప్పుడు మరియా వెంటనే రబ్బుని అని అది స్వరం గుర్తుపట్టి ఆయన్ని గుర్తుపట్టింది. దేవుని ప్రతిరోజు ప్రభు సన్నిధిని వెదికేవారిగా మనం ఉండాలి. అయితే ఆదివారం లేవగానే ప్రప్రథమముగా ప్రభు కొరకు ఆశతో బయలుదేరింది మగ్దలేనే మరియా. మనం ఆదివారం లేవగానే ప్రభు కొరకు ఆశపడదామా? మనం ఆదివారం లేవగానే మొట్టమొదట టయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాము. ఎంతోమంది గడిపేవారు ఉన్నారు. మేము కూడా ప్రభు సన్నిధిలో మొట్టమొదటగా మేము గడుపుతున్నాం. టిఫిన్లు చేసుకోవడానికి, టీలు తాగటానికి కాదు. ప్రథమ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడిపితే అది మన ప్రాణాలకి ఎంతో నెమ్మదిని ఇస్తుంది. ఆయన్ని వెంబడించే వారు ఎప్పుడు కూడా ఆయన్ని చూస్తారండి. ఆయన సన్నిధిలో వేచి ఉన్నవారు ఎప్పుడు కూడా ఆయన్ని ఎదుర్కొనట నిశ్చయము. అందుకనే మీరు ఎల్లవేళలా వేచి ఉండండి, మెలకు కలిగి ప్రార్థించమన్నది. అందుకనే ఆయన్ని ఎల్లవేళలా ఆరాధిస్తూ ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉన్నవాళ్ళు తప్పకుండా మగ్దలేనే మరియా సమాజంలోంచి లేచినటువంటి యేసుని ఎలాగైతే చూచిందో అదే విధంగా పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి యేసు క్రీస్తు వారు ఒకానొక దినాన మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తే ఆయన్ని వెదికేవారు, ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు తప్పక ఆయన్ని ఎదుర్కొంటారని ఈ యొక్క మగ్దలేనే మరియా సంగతిని బట్టి మనకి రుజువు అవుతూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా మహిళలు పరిచర్య చేయకూడదని చాలామంది ప్రముఖులు చెప్తూ ఉంటారు. నేను సేవ ప్రారంభించినటువంటి ప్రథమ దినాల్లో కూడా ఒక సేవకుడు మరి కూడా నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మహిళలు సువార్త పనికి పనిచేయరు, మరి ప్రభు వార్తని మరి చెప్పుడుకు పనిచేయని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మగ్దలేనే మరియే మొట్టమొదటగా ప్రభు వార్తని ప్రచురించుటకు ప్రకటించుటకు పంపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలకు అందించడానికి ఈ మగ్దలేనే మరియా పునరుద్ధానపు వార్తని తెలియజేయడానికి ప్రభువు చేత మొట్టమొదటగా పంపబడినటువంటి వ్యక్తి ఈ మగ్దలేనే మరియా మహిళ. ఆ ధన్యత ఆమెకు దక్కింది. మహిళా మనులు సువార్తను ప్రకటించకూడదని చెప్పిన వారికి ఇది ఒక సమాధానపు వార్తగా కూడా ఉంటూ ఉన్నది. కానీ ప్రభువే పునరుద్ధాన వార్తను పురుషులకు చెప్పడానికి స్త్రీ అయినటువంటి ఈ మగ్దలేనే మరియా వెళ్ళింది మొట్టమొదటగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూద్దాం. ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు
ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు యాకోబుకును ఇప్పటి వరకును నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులు అందరికీ కనబడెను. అందరికీ కడపటి కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడనని పౌలు గారు చెప్తున్నాడు. అందరికంటే ఆకారుని అపోస్తలుడు అనబడినటువంటి పౌలు గారికి కూడా కనబడ్డాడు. శిష్యులు చూశారు, మగ్దలేని మరియ చూసింది, శిష్యులు అందరూ చూశారు. అలాగనే 70 మంది చూశారు, 500 మంది చూశారు, 12 మంది చూశారు. ఏంటండి, అందరికీ కనబడినటువంటి తర్వాత ఆఖరుగా ఎవరికి కనబడ్డాడంట? అందరికీ కనబడిన తర్వాత కడపటిగా నాకును కనబడదని అపోస్తలుడైన పౌలు సాక్ష్యము చెబుతూ ఈ కొరింథీ పత్రిక రాస్తూ ఉన్నాడు. మాకు కనపడ్డాడని దర్శనాల్లో అనేక మంది చెబుతూ సాక్ష్యం చెప్తూ ఉంటారు. మరి పౌలు గారు అయితే కడపటిగా నేను ఆయన్ని ఆ కాలమందు మరి చూచానని సాక్ష్యము చెప్తున్నారు. మేము విన్న వాటిని కన్న వాటినే మేము ప్రకటిస్తున్నాం. అవే పవర్ఫుల్ వాక్యాలుగా ప్రజలందరికీ అందించబడుతున్నప్పుడు ప్రజలందరూ పాపాలు విడిచి పరిశుద్ధ మార్గంలోకి వస్తారు. ఏమి చెప్పాలి? కన్న వాటిని విన్న వాటిని అపోస్తలులు చెప్పారు. ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటో తెలుసా? ప్రభువు మనకి ఏదైతే బోధిస్తున్నాడో, ప్రభు పాదాల దగ్గర ఏదైతే ప్రార్థన చేసినప్పుడు మనకు ప్రత్యక్షంగా పరిశుద్ధాత్ముడు మనకి ఏదైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో అదే ప్రసంగాన్ని ప్రజలకు అందించినప్పుడు ప్రజలు పరిశుద్ధాత్మతో నిండిన వారిగా పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభువుని ఆరాధిస్తారు. అంతేకాని మరి ప్రభువుని ప్రకటించట్లో మరి ఏమాత్రము కూడా నిర్లక్ష్యము పనికిరాదు. ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా పాస్టర్ గారికి అందిస్తే ఆ మాటలని ప్రజలకి తెలియచేయాలి. అప్పుడే ప్రజలు పాపాల నుండి విమోచింపబడతారు. ఈ దినాన మనము చూసేటువంటి మాటలు, మనము వింటున్న మాటలు, మనము దేవుని సన్నిధానమందు మనము చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యము కడపడగా నేను కూడా చూశాను. ప్రభువు చనిపోకముందు శరీరము మృతమైంది. అయితే ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరము మహిమకరమైందిగా మారింది. గలిలయ సముద్ర తీరంలో మరి ఆయన శిష్యులతో కూడా అల్పాహారము భుజించినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ మాటను కూడా మనం చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 41, 42 వచనాలు మనం. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడిన వన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున
మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడననియు రాయబడి ఉన్నది. చూసారా, ఎప్పుడంట ఆయన గుర్తించారు, అయ్యా మీ దగ్గర తినుటకు ఏమైనా ఆహారం ఉన్నదా అన్నప్పుడు ఒక కాల్చిన చేప ఉందని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకుని భుజించినప్పుడు వాళ్ళ మనసులో తెరవబడి ఈయన పునరుద్ధానుడైన క్రీస్తు అని వాళ్ళు గ్రహించినట్లుగా మనము చూడగలము. ఒకసారి మరి ఆయన శిశువులు ఏంటంటే చేపలు దొరక్క పాట్లు పడుతూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన కనబడ్డట్టు మనం చూడగలము. చేపలు దొరక్క నిరాశ చెందినప్పుడు వారు వలలు పిగిలినట్లు వారితో చేపలు పట్టించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం 11వ వచనం 12వ వచనం చదువుదాం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కనను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగూ వలవేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. చూసారా, వారు శిశువులు కూడా ఒకసారి ఏం చేస్తారంటే వల వేస్తున్నారు కానీ చేపలు దొరక్క ఇసుకుపోయారు. రాత్రంతా శ్రమ పడ్డారు, అయితే చేపలు దొరకలేదు. చేపలను సృష్టించిన వాడికి చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసు. ప్రజలను సృష్టించిన వాడికి ప్రజలు పాపంలో ఉన్నారా, పరిశుద్ధతలో ఉన్నారా, పాపములో నడుస్తున్నారా, పరిశుద్ధతలో జీవిస్తున్నారా అనేది ప్రభువుకు తెలియదు. అలాగే చేపలను సృష్టించినటువంటి సృష్టికర్తకి చేపలు సముద్రంలో ఏ యొక్క స్థలంలో ఉన్నాయో ఆయనకి తెలుసు. అందుకనే వాళ్ళు వల వేసింది ఎడమ పక్కనైతే ఇప్పుడు మీరు వల కుడి పక్కనే వేయమన్నాడు. ఆ చేపలు అక్కడ ఉన్నాయి. ఓ చేపలారా వెళ్ళి ఆ వలలోకి వెళ్ళిపోండి అని చెప్తే ఆ వలన్నీ అయ్యే దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనమందరం కూడా అంగో వలలోకి వెళ్ళిపోదాం అని ఒక్క చేప తప్పకుండా అక్కడ ఉన్నటువంటి గుంపంతా వచ్చి ఆ శిశువులు వలలోకి వచ్చేసినాయి. అక్కడ 153 చేపలు ఆ వలలో పడ్డట్టు, ఆ వల వాళ్ళు లాగలేక ఉన్నప్పుడు వల పిగిలిపోకుండా వారు పైకి లాగినట్లు యేసుక్రీస్తు వారు వారికి చేపలు పట్టించి రుజువు చేసుకున్నాడో. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళని ఏం చెప్పాడు, మీరు చేపలు పడుతున్నారు కానీ మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని వాళ్ళని పిలిచాడు. ఆ మాటను కూడా మనం చదువుదాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా రక్షించబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుందనే వార్త మీరు చెప్పండి బాబు. నా యొక్క ఏంటండా మరణ పునరుద్ధానాల గురించి ప్రజలకు చెప్పండి. మీకు కనపడ్డాను, ఇంకో మీ చేత ఏంటండా అద్భుతాలు కూడా చేపించాను అని వాళ్ళకి ప్రకటించి ముందుగా మగ్దలేని మరియని మరి పంపిస్తే తర్వాత శిశువుల్ని ప్రపంచ లోకంలోనికి పంపించినట్లుగా మనము చూడగలము. ఇసుకి ప్రభువు లేడు ఏమి లేడని తన చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోతే పేతురుని పిలిచి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇంతకుముందు 3 సార్లు అతను యేసు ఎవరో నేను ఎరగదని చెప్పినప్పుడు కోడే కొక్కురోకు అని కోస అని చెప్తే గొళ్ళుమని ఏడ్చిన పేతురు ఇప్పుడు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు అది నీకే తెలియదు ప్రభువా అని అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా గొర్రెల్ని మేపము అని ప్రభువు పేతురికి పని అప్పగించాడు. ప్రపంచంలో ఉన్న ప్రజల జీవితాలు మార్చేశాయి. పేతురు, యాకోబు, యోహాను ఇతర శిష్యుల యొక్క సువార్త ప్రసంగాలు రోమా సామ్రాజ్యాన్ని కదిలించి వేశాయి. విద్యులేని పామరులే కానీ శృంగారపు దేవాలయం యొద్ద వారు
కుంటివాడిగా ఉన్నటువంటి మరి భిక్షకుని స్వస్థపరిచినప్పుడు వారు ఎంతో మరి శక్తిని మరి వారు నమ్మకంతో ప్రదర్శించినట్లుగా మనం చూడగలము. వాళ్ళము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయాను. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించి. చూడండి, వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పునరుద్ధానపు శక్తి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ప్రవేశించినటువంటి శక్తి, పునరుద్ధానపు శక్తి, ధైర్య సాహసాలనే గాక శక్తిని కూడా ఇచ్చింది. పిరికివాడైన పేతురు పునరుద్ధానంలో పొందిన శక్తి సామర్థ్యాలు వర్ణాతీతమని మనం చెప్పొచ్చు. అది ఆది సంఘంలో సాక్షులందరికన్నా మిన్నైన సాక్షిగా నిలిచాడు పేతురు సావును సిరునాగముతో ఎదుర్కొన్నాడు. పేతురు ఎలాగ ఎదుర్కొన్నాడంట? సావును సిరునాగముతో ఎదుర్కొన్నట్లు మనం చూడగలము. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుని 3 సార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని మాటని మనం చూసినప్పుడు పేతురు బొంకినప్పుడు కూడా కోడి కూసింది. యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో వ్యాపారంలో అగ్రగణ్యుడైన శరావో అని ఒకడు వచ్చి కయాపతో సమాధి ఖాళైనది, నేనే యేసు సమాధిని స్వయంగా చూచి వచ్చాను అని చెప్పాడంట. నిజంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. చూడండి, ఇది ఎంతో అమూల్యమైనటువంటి సత్యము, నమ్మదగిన సత్యము. నమ్మిన వారికి నమ్మిన వారికి నమ్మినంత, నమ్మలేని వాళ్ళకి ఏమి. నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యము. యేసు పునరుద్ధానపు శక్తి ఇప్పుడు వరకు ప్రవశిస్తూనే ఉంది, ప్రకటింపబడుతూనే ఉంది. ప్రభువుని నమ్మిన వారికి పవర్ఫుల్ పరిశుద్ధాత్ముడు పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత మహోన్నతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన వచ్చే వరకు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి. ముఖమే కడుక్కుంటామా? ఒళ్ళంతా కడుక్కుంటామా? ముఖమోటే కడుక్కుంటాము. మరి కింద మట్టి మీద నడుస్తున్నాయి కదా పాదాలని, ఆ పాదాలు తోముకోకుండా వదిలేతే ఆ పాదాలు పగిలిపోయి రక్తం వచ్చేసి మరి పుచ్చిపోయి ఏమవుతాయంట? ఏమవుతాయి? ఆ కాళ్ళు తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖం ఎలాగ శుభ్రం చేసుకుంటున్నామో మన పాదాలు కూడా అదే విధంగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మన ఒళ్ళంతా పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటుంది. అంతేగాని మనం కూర్చునే స్థలం శుభ్రం చేసుకుని ప్రభువుని ప్రకటించే స్థలము అశుభ్రంగా ఉంటే అది ఎంత దుర్లభం. కాబట్టి పరిశుద్ధుడైన ప్రభువు పైకి లేచిన విధంగా ఆయన యందు మృతులైన వారు కూడా పైకి లేస్తారు. ప్రభువుని ప్రార్థించే మనం కూడా సజీవంగా ఉంటే ఆయన సన్నిధిలో మనము ఏం చేస్తాము? నిత్య సంతోషంలో పాలు పొంది సజీవంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం సజీవంగా ఎత్తబడతాము. అలాగే చనిపోతే సమాధిలోంచి ప్రభువు లేచినట్టుగానే మనము లేచి ప్రభువుతో కూడా పరలోకానికి వెళతాము. అట్టి ధన్యత దేవుడు ఈరోజు మనకి దయచేయునుగాక.